నా వెనకాల బిల్డింగ్ చూడండి ఎలా కూల్పేస్తున్నారు కూప్లింగ్ తోని. దుబాయ్లో స్పెసిఫిక్ అని బిల్డింగ్ ఇంత ఎక్స్పైర్ డేట్ అని ఉండదు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెక్ చేశారంటే వాళ్ళకి ఈ బిల్డింగ్ సంవత్సరానికి ఎక్కువ ఆగదు అని అనిపించినప్పుడు 6 months ముందే ఒక నోటీస్ అయితే ఇస్తారు మనకు. 6 నెలల ముందు మొత్తం అయితే కాల్ చేసేయాలి. ఇంకా 6 నెలల తర్వాత వాళ్ళైతే కూల్చడం అయితే చార్జ్ చేస్తారు. ఇంకా దీన్ని తీసేయాలంటే తీసేయాల్సిందే. ఇంకా దానికి ఎదురు చెప్పడానికి ఏముండదు. రోడ్డు పక్కనే బిల్డింగ్ చూడండి ఎంత బాగుండేనో. దానికి ఇంత రెస్టారెంట్స్ ఉండే చాలా. అది కూల్చినప్పుడల్లా ఒక 5 నిమిషాలు అయితే ఆగుతాడు, ఎందుకంటే దుమ్ములేస్తుంది కదా రోడ్డు పక్కనే కాబట్టి. ఆ ధూళిలేసి కార్ల మీద మనుషుల మీద పడుతుందని చెప్పేసి మధ్యలో అయితే ఆగుతాడు. ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా చేయాలంటే బిల్డింగ్ కొనేసి అది రెంట్కి ఇచ్చేస్తే రెంట్ వస్తుంది మనకు అని చెప్పేసి ఆ విధంగా కాకుండా బిల్డింగ్ ఎవ్రీ మంత్ అయితే క్లీనింగ్ మెయింటెనెన్స్ చేయాలి. బిల్డింగ్ లోపల నెర్రలు వారినప్పుడు లప్పం కానీ సిమెంట్ కానీ ఇలా పూడ్చుకుంటే అయితే బిల్డింగ్ అయితే మెయింటైన్ చేస్తే చాలా రోజులైతే ముందుకు తీసుకెళ్లొచ్చు. లేదంటే ఇంకా 30-40 సంవత్సరాల లోపలనే బిల్డింగ్ అయితే తీసేస్తారు. ఇంకా మీరు చూస్తున్నది ఇది 10వ రోజు బిల్డింగ్ కూల్చడం. 10 రోజులలో అయితే మొత్తం అయితే తీసేసారు. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. నైట్ అయితే వర్క్ అయితే ఆఫ్ చేసేస్తారు, ఎందుకంటే పడుకుంటారు పక్క వాళ్ళని, ఎవరికైతే డిస్టర్బ్ కానివ్వరు. నైట్ నేనైతే సినిమాకి వెళ్తున్నాను. ఇంకా మహావతార్ నరసింహస్వామి థియేటర్ లోపల రాగానే మనకైతే సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. సినిమా అయితే చాలా బాగుంది. ఇది 2వ షో మనం చూడడం. స్పెషల్ గా వచ్చింది ఈ సీన్ కోసమే. సినిమాకు పోయి మా బిల్డింగ్ కింద కూర్చున్నా. ఇంకా పోంగా రాంగ తోపలైతే వీడియో తీయలేదు, డైరెక్ట్ వచ్చేసి మా బిల్డింగ్ కింద కూర్చొని మాట్లాడుతున్నాను. ఆగస్ట్ 7 తారీఖు రిలీజ్ అయింది సినిమా. మళ్ళీ ఈ 11వ రోజు అయినా ఫుల్ మంది అయితే వచ్చారు. మంచిగా ఉంది సినిమా, చూసిన చూడాలనిపిస్తుంది. సో మనకైతే చాలామంది ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నేను వీడియో పెట్టిన షార్ట్ వీడియో అన్న టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలి అనుకుంటే చాలామంది కామెంట్ పెట్టారు. అండ్ ఎక్కడ నడుస్తుందో కూడా కామెంట్ పెట్టారు. సినిమా టికెట్లు బుక్ చేసుకోవాలంటే దుబాయ్లో ఓక్స్ అనే అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో మనమైతే బుక్ చేసుకోవాలి. సో సింపుల్ అది. అంత తర్వాత బుర్జుమాన్ స్క్రీన్ 8లో మనకైతే మహావతార్ నరసింహస్వామి అయితే నడుస్తుంది, సరేనా. సో ఓక్స్ సినిమా అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు అయితే అర్థమవుతుంది ఎక్కడ షో నడుస్తుంది అని చెప్పేసి. ఆ నుంచి బుక్ చేసుకోండి. అండ్ ఇంతే కలిసి ఇంకా రూమ్కి వెళ్ళి తినాలి. అండ్ వచ్చేటప్పుడు ఒక బాటిల్ కొన్నా చూడండి, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంది. మనం దుబాయ్లో చిన్న బాటిల్ కొన్నా పెద్ద బాటిల్ కొన్నా సేమ్ రేట్ ఉంటుంది, 1 లీటర్ వరకు. అండ్ ఇంకా నేను రూమ్కి వెళ్ళి తింటాను. ఈ మినీ బ్లాగ్ ఇంతే. ఇంకా నేనైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. డైలీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. 3 నిమిషాలు ఉండొచ్చు, 4 నిమిషాలు ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు తెలియదు, కానీ డైలీ ఒక వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకు, కాకపోతే వ్యూస్ అయితే రావట్లేదు. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవట్లేదు కావచ్చు. ఒకసారి నోటిఫికేషన్ చూసుకోండి అందరూ చూస్తున్న వాళ్ళు. నోటిఫికేషన్ ఆన్ ఉంటే నా వీడియోలు మీ దగ్గరికి వస్తాయి. నోటిఫికేషన్ ఆన్ లేకపోతే ఆన్లో పెట్టుకోండి. డైలీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, మార్నింగ్ సరేనా. ఉంటాను. ఇక్కడ వరకు చూస్తే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ ఇంకా మీ ఇష్టం. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.